డిసెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఈ రాశి వారికి 16వ స్థానం వరకు రవి మిశ్రమ ఫలదాత, 16వ తారీఖు దాటాక రవి యొక్క బలం ఉన్నది. అలాగే ఈ మాసం అంతా బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, గురు బలం ఉన్నది. కాబట్టి ప్రధానంగా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత డిసెంబర్ నెల చాలా మంచి మాసంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును. అటు ప్రధానంగా 2వ స్థానమందు బుధుడు యోగించడం అనేటువంటిది వాక్పటుత్వాన్ని సూచిస్తోంది, లౌకికమైనటువంటి అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది, ఆర్థిక పరిస్థితుల్లోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. అలాగే 2వ స్థానంలో రవి ఉండడం వల్ల 1వ తారీఖు అంటే డిసెంబర్ 1 నుండి 16 వరకు నిష్ఫలం కృషి వాణిజ్య, అంటే కొంత ఏ పని చేసినా కూడా దానిలో కొంత జాప్యం ఉండడమో ఫలితం తక్కువగా రావడమో జరిగినప్పటికీ కూడా 16వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు తృతీయంలోకి రవి వెళతారు 16వ తారీఖు దాటాక, అది చాలా శుభ పరిణామము. దానివల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, అంటే ప్రతినిత్యము ఆనందము సంతోషము అనేటువంటివి సిద్ధిస్తాయి. కాబట్టి అది ఒక గొప్ప మార్పు. దానితో పాటుగా 4వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా లక్ష్మీ యోగాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఎదుగుదలను ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. దానితో పాటుగా గృహము, గృహోపకరణాలు, ఏదైనా మనం ఇళ్ళు, స్థలాలు, పొలాదులు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, దానికి సంబంధించినటువంటి అమ్మకాలు ఏదైనా చేస్తే దానికి ఆ అమ్మకాలు లాంటివి కూడా కొంత ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు. దానితో పాటుగా వాహన సౌఖ్యము, వాహన లాభము లాంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి. అలాగే చదువర్లకి ఇది చాలా మంచి స్థితి, అంటే చదువుకునేటువంటి వారికి గొప్ప లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. దేశ విదేశాల్లో చదువుకునేటువంటి వారు వీరందరూ కూడా లబ్ధి పొందుతారు. షష్ఠరాహు చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని ప్రసాదిస్తూ సంతాన లాభాన్ని, సంతానం యొక్క ఎదుగుదలని, అలాగే కుటుంబం యొక్క ఎదుగుదలని సూచిస్తూ ఉన్నారు. గురుడు వక్రించి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా వరుసగా ఈ గ్రహాలన్నీ, అంటే మనం చూస్తే ఈ మాసంలో ఎంత విచిత్రం అంటే 2వ స్థానమందు బుధుడు యోగించడం, తృతీయంలో రవి యోగించడం, 4థమందు శుక్రుడు యోగించడం, షష్ఠమందు రాహు యోగించడం, ఇలా వరుసపెట్టి గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. కాబట్టి ఒక మాలికలాగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ డిసెంబర్లో తులారాశి వారికి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కానీ, ఏదైనా ఉద్యోగం మారాలి అన్నా, వ్యాపారం మారాలి అన్నా, కొత్త వ్యాపారాలు చేయాలి అన్నా, ఇలా ఎటులోనైనా అటు ఆర్థికంగా ఎదుగుదల ఉన్నది, ఆరోగ్యం బాగున్నది, ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కొంత ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలను కూడా సాధించాలి అంటే మాత్రం చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి, పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి, లేదా ఉమామహేశ్వర స్తోత్రం, అంటే అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి స్తోత్రం ఉన్నది. ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుజుడు దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నారు కాబట్టి ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా 16 లోపులోనే వస్తాయి. 16 దాటాక అయితే ఇబ్బందులు ఏవి ఉండవు. కాబట్టి వీలుంటే సోమవారాలు పరమేశ్వరుని సందర్శనం, అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.